నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గుంటూరు రూరల్ మండలంలోని తురకపాలెం గ్రామంలో సంభవిస్తున్న ఆకస్మిక మరణాలపై స్పష్టత రావడానికి సమయం పడుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎమ్మెల్యే బూర్ల రామంజనీలు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి తురకపాలెంలో సత్యకుమార్ యాదవ్ పర్యటించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికంగా మరణాలు సంభవించిన ఉన్నతాధికారులకు సమాచారం అందడంలో జాప్యం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాప్యానికి కారణమైన అధికారులపై తప్పకుండా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తురకపాలెం గ్రామంలో గత కొన్ని నెలలుగా అంతుచిక్కని జ్వరాలతో మరణాలు సంభవిస్తున్నాయని దృష్టికి రావడం, ప్రధానంగా గత జూలై, ఆగస్టు, ఈ సెప్టెంబర్లో 23 మరణాలు, మొత్తంగా ఏప్రిల్ నుంచి 23 మరణాలు సంభవించాయని తెలిసింది. అయితే వీటిని విశ్లేషించిన మీదట ఈ వయసు రీత్యా 70 సంవత్సరాల పైన చనిపోయిన వారి సంఖ్య 7, మొత్తం చనిపోయిన వారి సంఖ్య సగటు వయసు 55 సంవత్సరాలుగా తేలింది. అయితే వీటిని కారణాలను లోతుగా విశ్లేషిస్తున్నాం. ఇక్కడ 14 రకాల టీములను పెట్టి, వైద్య బృందాలను పెట్టి శిబిరాలను నడుపుతూ అందరి దగ్గర శాంపిల్స్ తీసుకుంటున్నాం. వాటర్ శాంపిల్స్ని, సాయిల్ శాంపిల్స్ని, అదేవిధంగా ఈ జ్వరం బారిన పడిన ప్రతి ఒక్కరి కూడా రక్త శాంపిల్స్ తీసుకెళ్ళి పరీక్షలు నిర్వహిస్తున్నాం. మొదటగా మిలియర్ డిసీజ్ వ్యాధి అని వార్తలు వచ్చాయి. అయితే ఈ బ్లడ్ కల్చర్ టెస్టులు చేసిన తర్వాత మిలియర్ డిసీజ్ బ్యాక్టీరియా లేదని, కానీ ఏదో ఇతరత్ర బ్యాక్టీరియా ఉందనే విషయాన్ని అర్థమవుతూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని బ్లడ్ కల్చర్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా కెమికల్, బయాలజికల్ పరీక్షలు కూడా నిర్వహించి అనాలిసిస్ చేపడుతున్నాం. ఇప్పటిదాకా వచ్చిన పరీక్షల రిజల్ట్ ప్రకారం ఈ బ్యాక్టీరియా ఏంటనేది అంతు చిక్కలేదు. వాటిని పేషెంట్లను జీజీహెచ్లో పెట్టి సరైన చికిత్స అందిస్తున్నాం. అయితే గతంలో సంభవించిన మరణాలు రకరకాల కారణాల వల్ల, ఊర్లో బొడ్డురాయి కారణంగా అని కొంతమంది, లేదా శానిటేషన్ సరిలేక కొంతమంది, కలుషిత నీరు అని కొంతమంది ఈ రకంగా చెప్తున్నారు. అయితే అన్ని రకాల శాంపిల్స్ తీసుకోవడం అండ్ పరీక్షలు నిర్వహించడం జరుగుతోంది. పరీక్షలు రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక అభిప్రాయానికి రావడం జరుగుతుంది. అయితే ఈ 2 నెలలుగా ఈ మరణాలు సంభవిస్తుంటే కింద నుంచి మానిటరింగ్, సర్వేలెన్స్ మెకానిజం సరిగా లేకపోవడం, కింద స్థాయిలో, క్షేత్రస్థాయిలో పనిచేసే హెల్త్ ప్రొఫెషనల్స్ వెంటనే అలర్ట్స్ పంపకపోవడం దురదృష్టకరం. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీటి వెనక ఉన్న కారణాలని, అదేవిధంగా ఎక్కడ నిర్లక్ష్యం జరిగిందో తెలుసుకోవడానికి ఒక ఐఏఎస్ అధికారిని ఆధ్వర్యంలో ఒక హై లెవెల్ కమిటీని కూడా వేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇటువంటి అవుట్బ్రేక్స్ రాకుండా, ఏ ఒక్కరి ప్రాణం పోకుండా కాపాడదలుచుకున్న బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అంది. దానికి సంబంధించి భవిష్యత్తులో ఎటువంటి అవుట్బ్రేక్స్ రాకుండా ఉండడం కోసం కూడా ఏ రకమైన ఏదన్నా ప్రాంతంలో 1000 మందికి సంవత్సర కాలంలో 7 మంది ప్రాణాలు పోవడం సహజం. కానీ నెలలో 2 మరణాల కన్నా ఎక్కువ సంభవిస్తుంటే వెంటనే వాటిని అలర్ట్స్ పంపాల్సిన అవసరం ఉంది. దానికి నిన్న సంబంధిత అధికారులతో కూడా చాలా సుదీర్ఘంగా చర్చించిన మీదట భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితులు రాకుండా ఈ అలర్ట్ విధానాన్ని కూడా ఏదైనా నెలలో, ఒక ప్రత్యేక నెలలో 2 కానీ 3 మరణాలకు ఎక్కువ సంభవిస్తే క్షేత్రస్థాయిలో పనిచేసే హెల్త్ ప్రొఫెషనల్స్ వెంటనే అలర్ట్స్ పంపే విధంగా, తదనుగుణంగా ఈ వైద్య బృందాల గ్రామాలకు సందర్శించి ముందు కారణాలను విశ్లేషించి
తర్వాత దానికి తగిన విధంగా చికిత్స అందించేలాగా భవిష్యత్తులో ఏ ప్రాణం పోకుండా కాపాడుకునే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. సార్ 2 నెలల్లో 20 మరణాలు జరిగితే వైద్య అధికారులు ఏం చేస్తున్నారు సార్? అదే దాని మీదే విచారణ పెడుతున్నాం. ఎందుకంటే చాలా వరకు ఆర్ఎంపీల దగ్గరికి పోవడం, డాక్టర్ దగ్గరికి రాకపోవడం, పెద్ద ఆసుపత్రులకు పోకపోవడం. ఇప్పుడు కూడా ఒక పేషెంట్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఆసుపత్రి దాకా వెళ్దామమ్మా, చెస్ట్ పరీక్షలు చేద్దామంటే ఆసుపత్రి లేదు, నాకు డైరీ ఉందని లేదా ఇతరత్ర కారణాలు చెప్పడం, ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుంది, అడ్మిట్ చేస్తారు అని రకరకాల స్టిగ్మాలు కూడా ఒక కారణం కావచ్చు. ఏదైనప్పటికీ కూడా దీని మీదే అందుకని సమగ్ర విచారణ చేయడానికి ఒక హై లెవెల్ కమిటీని కూడా ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో వేయడం జరిగింది. గుంటూరు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా గుంటూరు రెవెన్యూ కళ్యాణ మండపంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజు అతిథిగా హాజరై సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి మాట్లాడారు. రాధాకృష్ణన్ స్ఫూర్తిని ప్రభుత్వం కొనసాగిస్తుందని గుర్తు చేశారు. ఎమ్మెల్యే గల్లా మాధవి, జెడ్పీ చైర్పర్సన్ కత్తెర క్రిస్టినా, టెక్నాలజీ కార్పొరేషన్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ, డిఈఓ సివి రేణుక, డిప్యూటీ మేయర్ సజిల, ఇతర అధికారులు పాల్గొని ఉపాధ్యాయులను సత్కరించారు. గురు పూజ మహోత్సవానికి చేసినటువంటి ఆచార్యులందరికీ, పాత్రికేయులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు మీ అందరికీ కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము. టీచర్స్ డే అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది, తలుచుకునేది, పూజించుకునేది మన భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి. జగమెరిగిన బ్రాహ్మణులకి జంజమేళ అన్నట్టుగా ఆయన గురించి మళ్ళీ కొత్తగా చెప్పుకోవాల్సిన లేదు, కానీ స్మరించుకోవాల్సిన అవసరం, ఆలోచనని, ఆయన ఆశయాల్ని గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది అని చెప్పినాము. ఇక్కడ మీ అందరూ కూడా దాదాపు గవర్నమెంట్ స్కూల్స్, ఎయిడెడ్ స్కూల్స్, లేకపోతే కార్పొరేషన్ స్కూల్స్లో వర్క్ చేశారు. ఆల్మోస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ యు ఆర్ రిప్రజెంటింగ్ పూరెస్ట్ టు పూర్. పేదల్లో పేదల్ని మీ యొక్క ప్రతిభా పాఠవాలతో సమర్థవంతులైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దడానికి నిరంతరం ప్రయత్నించే మీకు మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనందరం కూడా గుర్తుంచుకోవాల్సింది పెద్దలు చెప్పినట్టుగా తరగతి గదుల నుంచే సమాజానికి పునాదులు వేస్తామని చెప్పి, ఆ పునాదులు ఏ రకంగా వేయాలి అనేది మనందరికీ తెలిసినటువంటి విధానం ఎవరికి తెలియదు అని చెప్పి నేను అనుకుంటాను. ఎందుకంటే ఆల్ ద ప్రొఫెషన్స్, అవర్ ప్రొఫెషన్ ఇస్ ద నోబెలెస్ట్ ప్రొఫెషన్ అండ్ ఆల్సో నీడీ ప్రొఫెషన్. సమాజం మంచిగా ఉండాలి అంటే, సమాజం అరమరికలు లేకుండా ఉండాలి అంటే, సమాజం విజ్ఞానవంతమైనటువంటి సమాజంగా ప్రవహిల్లాలంటే మనతోనే ప్రారంభం అవ్వాలి అనే భావన నాకు కలిగే అంశం అని చెప్పి మనం చేస్తాం. ముస్లిం సామాజిక వర్గానికి మహమ్మద్ ప్రవక్త జీవితం అనుసరణీయమని వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా అన్నారు. ప్రవక్త జన్మదినం మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం తూర్పు నియోజకవర్గంలోని క్యాంపు కార్యాలయం వద్ద మైనార్టీ నాయకులు, పార్టీ శ్రేణులతో కలిసి నూరి ఫాతిమా పాయసం పంపిణీ చేశారు. ప్రతి ఏటా ప్రవక్త జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగును నింపాలని ఆకాంక్షించారు. ఈరోజు
ఈరోజు ప్రాఫిట్ మొహమ్మద్ పుట్టినరోజు సందర్భంగా మీలాదున్ నబీ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం కూడా ఈరోజు అనేది ఒక జ్ఞాపకార్థం. ఈరోజు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రాఫిట్ మొహమ్మద్ గారు ఏ విధంగా అంతా ఎక్స్ప్లోర్ చేశారు ఈ దేశంలో కానీ ఈ వరల్డ్లో ముస్లిమ్స్కి సంబంధించి మనం ఏ విధంగా ఉండాలి, ఏంటి మంచి పనులు చేయాలి, ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి చేయాలి అని చెప్పి ఏ విధంగా మెసేజ్ ఇచ్చారో అదేవిధంగా అదే పాటిస్తూ గత 10 సంవత్సరాల నుంచి నాన్నగారు ఉన్న సమయం దగ్గర నుంచి 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్న దగ్గర నుంచి ఈరోజు మేము ఖీర్ పంపిణీ చేస్తూ ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి చేయాలని, మంచి జరగాలని, ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం అందరం సమానమే అని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో ఈరోజు ఖీర్ పంపిణీ కార్యక్రమం చేస్తాం. అలాగే ఈరోజు మరి హ్యాపీ టీచర్స్ డే గురువులు. ఎందుకంటే మనం ఏది నేర్చుకున్నా కూడా ముందుగా మనకు నేర్పించే తల్లిదండ్రులు ఒక గురువు. దాని తర్వాత మనం లోకంలో మనం వచ్చిన తర్వాత తొలి అడుగుగా మనకి చేయి అందించి మనకి చదువుకోవడానికి ప్రోత్సహించి మనకి ఉన్నత శిఖరాలకి వెళ్ళడానికి పాటుపడిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏంటంటే రాజకీయ గురువులు ఉంటారు, చదువుకున్న గురువులు ఉంటారు, అలాగే నేర్పించిన ప్రతి ఒక్క దీంట్లో కూడా ఎందుకంటే స్పోర్ట్స్లో వాళ్ళందరికీ పేరున ప్రతి ఒక్కళ్ళకి కూడా హ్యాపీ టీచర్స్ డే. అలాగే మరి ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన జ్ఞాపకార్థాలు, ఎందుకంటే ఆయన రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతిగా చేసి మా విద్యలో తీసుకొని వచ్చిన మార్పుల వల్లే ఈరోజు మనం టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. అదే బాటలో ఈరోజు మన ప్రియతమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా విద్యలో ఎన్నో మార్పులు తీసుకొని వచ్చారు. ఎంతోమందికి ఆదర్శంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిలిచారు. మరి ఈరోజు ఆ పరిస్థితి లేకుండా పోతుంది. పార్కింగ్ చేసిన కార్లలో ఖరీదైన వస్తువులను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ప్రకాశం జిల్లా గిరిజవోలుకు చెందిన జంగం బాజీని గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ సతీష్ కుమార్ ఈ మేరకు తన కార్యాలయంలో నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు వివరణను వెల్లడించారు. నిందితుడిని అరెస్టు చేసి 6 లక్షల విలువ చేసే ల్యాప్టాప్స్, 11 గ్రాముల బంగారం, 2 లక్షల రూపాయల నగదుని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించామని అన్నారు. నిందితుడిపై మర్డర్ కేసు కూడా ఉందని తెలిపారు. చివరిగా కేసు ఛేదంలో ప్రతిభ కనపరిచిన సిబ్బందికి ఎస్పీ రివార్డులు అందజేశారు. లాస్ట్ ఒక 2 monthsగా మేబీ జూలై మిడ్ నుంచి కూడా కార్ విండోని బ్రేక్ చేస్తూ ల్యాప్టాప్ కానీ కొంచెం అమౌంట్ ఏమి దొరుకుతాయో అది అఫెన్స్ జరిగింది. నల్లపాడులో ఒక 4 అఫెన్స్ జరిగింది. తర్వాత నగరంపాలెంలో ఒక 3 అఫెన్స్ జరిగింది. అంటే ఫస్ట్ నల్లపాడు కొన్ని అవుట్స్కర్ట్స్లో జరిగింది కాబట్టి మనం ఏదో ర్యాండమ్గా జరుగుతుందని అనుకున్నాము. బట్ కాకపోతే ఎప్పుడు నగరంపాలెంలో కూడా జరిగిందో అప్పుడు మనం దానిపైన అటెన్షన్ కొన్ని డెవలప్ అయింది. దాని మేరకు అలాగా ఫ్రీక్వెంట్గా ఇది ఎవరు చేస్తున్నారన్నది ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉండేది. అంటే సీరియల్ అఫెన్సెస్ కంటిన్యూస్గా జరిగింది. వితిన్ 2 months 7 అఫెన్సెస్ జరిగింది. సో దాని మేరకు మనం ఈవెన్ సిసిఎస్ టీమ్ని ఇన్వాల్వ్ చేసాము. ఆల్ పోలీస్ స్టేషన్స్ని కూడా అలర్ట్ చేసాము. సో దాన్ని బేస్ చేసుకుని నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి ఈ కేసుని క్రాక్ చేయడం జరిగింది. సో ఎస్డిపిఓ సౌత్, సిఐ నల్లపాడు, ఎస్ఐ వాసు అండ్ వాళ్ళు క్రైమ్ టీము ఈ కేసుని డిటెక్ట్ చేశారు. జరిగిన అఫెన్స్లో వన్ ఆఫ్ ద అఫెన్స్లో మనం చిన్న క్లూ దొరికింది. క్లూని బేస్ చేసుకొని సీసీటీవీ కెమెరా హెల్ప్తో పాటు ఆ పర్టికులర్ అఫెండర్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ అఫెండర్ గంజం బాజీ కదా, గంజం బాజీ అని చెప్పేసి వీళ్ళు పల్నాడు డిస్ట్రిక్ట్. యాక్చువల్లీ పల్నాడు డిస్ట్రిక్ట్ అఫెండర్. ఈ వ్యక్తికి 2022లో ఒక మర్డర్ కేసు కూడా ఉంది. ఇప్పుడు మనకు వరకు కన్ఫెషన్ టోటలీ 10 క్రైమ్ కన్ఫెషన్ చేశారు. అందులో మనకి కూడా ఎఫ్ఐఆర్ ఉంది. సో దాని నుంచి ఫుల్ రికవరీ చేస్తాము. ఇది కాకుండా కూడా ఈవెన్ పల్నాడు డిస్ట్రిక్ట్ కూడా చిన్న అఫెన్స్ చేశారు కాబట్టి అక్కడ కొన్ని కేసెస్ మనం అడుగుతున్నాము ఏదైనా కేసెస్ రిజిస్టర్ చేశారన్నది. సో ఇక్కడ వరకు గుంటూరు వరకు మ్యాక్సిమం చేసిన కేసులో టోటల్ రికవరీ చేస్తాము. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికన్నా మెయిన్ రీజన్ ఏంటంటే ఈవెన్ పార్కింగ్ ఆఫ్ కార్స్, అంటే మీరు కొన్ని పార్క్ చేస్తున్నప్పుడు కూడా ఈ వ్యక్తి దీనిలో నేర్చుకున్నారు, యూట్యూబ్ చూసి నేర్చుకున్నారు. అంటే ఎలాగా అంటే ఫస్ట్ జనరల్ పార్కింగ్లో ఇప్పుడు
20 కారు 30 కారు ఉందని అనుకోండి, జనరల్లీ అక్కడ ఎవరు మూవ్మెంట్ ఉండదు పార్కింగ్లో. దట్ ఈస్ ఒక అడ్వాంటేజ్. రెండవది అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరెవరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ వస్తున్నారు, ఎవరెవరు బ్యాంక్ ఏటీఎంకి వెళ్తున్నారు, అక్కడ బ్యాంక్ ఏటీఎంస్ అవుట్స్కట్స్లో ఉందంటే కార్ అవుట్స్కట్స్లో పెడతారు. అక్కడ మూవ్మెంట్ చాలా తక్కువ ఉంటాయి. విత్ ఇన్ ఒక 3 minutes వాళ్ళు ఎంటైర్ ప్రాసెస్ని కంప్లీట్ చేసేస్తారు. కార్ని పగలగొడతారు, ఉన్నది తీసుకొని వెళ్ళిపోతారు. సో ఎందుకు ఇది ఇన్ని రోజులు కూడా కొన్ని అటెన్షన్ ఎక్కువ రావట్లేదు అంటే చిన్న చిన్న వస్తువులు, అంటే ఒక ల్యాప్టాప్, ఓకే ల్యాప్టాపే కదా అలాగా ఉండడం వల్ల ఈ వ్యక్తి అంత ఎక్స్పోజ్ అవ్వట్లేదు. రీసెంట్ ఎప్పుడు సీరియస్గా జరిగిందో అప్పుడు మేము అది కొన్ని సీరియస్గా తీసుకున్నాము. విత్ ఇన్ ఆల్మోస్ట్ 15 daysలో కేసుని క్రాక్ చేసాము. సో ఒక ప్రజలకు కూడా ఒక అవేర్నెస్ రావాలి అంటే ఈవెన్ కార్ పార్కింగ్ అప్పుడు కూడా కొన్ని కేర్ఫుల్గా పార్క్ చేయండి. ఖచ్చితంగా అందరూ వెళ్ళిపోకుండా ఎవరో ఒకరు కార్లో ఉన్నా మంచిది. కేంద్ర ప్రభుత్వం 37 రకాల మెడిసిన్స్ పై జీఎస్టీ తగ్గిస్తున్నట్టు ప్రకటించడం వైద్యారోగ్య రంగాలకు పూర్తి పరిష్కారం కాదని ఏపీ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ పేర్కొంది. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో శుక్రవారం యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ కుమార్, జిల్లా కార్యదర్శి అబ్దుల్ సలీం మీడియాతో మాట్లాడారు. కంపెనీలు ఇష్టారాజ్యంగా మందులపై పెంచుతున్న ధరలను నియంత్రణ చేయాలని డిమాండ్ చేశారు. అన్ని వైద్యశాలల్లో మెడికల్ రిప్రజెంటేటివ్స్ పనిచేసే విధానాన్ని అరికట్టాలని అన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. యూనియన్ నాయకులు మల్లికార్జునరావు, అనిల్, ఫణికుమార్, కృష్ణప్రసాద్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మొన్న GST 2.0 అని చెప్పేసి మందుల నిత్యావసర మందుల మీద GSTని పూర్తిగా తీసేసామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. 2017లో కేంద్ర ప్రభుత్వం GST అమలు చేయడం మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదటగా ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియనే మందుల మీద GST వద్దని చెప్పేసి ఒక డిమాండ్ని కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్ళడం జరిగింది. 8 సంవత్సరాల్లో దాదాపు 5 సార్లు ఇదే డిమాండ్ మీద మేము సమ్మెలోకి వెళ్ళటం, 4 సార్లు చెల్లో ఢిల్లీ కార్యక్రమం జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వానికి మందుల పరికరాల మీద GST పూర్తిగా తీసేయాలని చెప్పడం కూడా జరిగింది. అందులో భాగంగానే ఇవాళ చూసినట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం తగ్గించింది, కానీ 33 రకాల నిత్యావసర మందుల మీద, అలాగే అదనంగా ఇంకో 4 మొత్తం 37 మీద GST పూర్తిగా తీసేసామని చెప్తుంది. కానీ మా ఆర్గనైజేషన్గా, మా యూనియన్గా మేము చెప్పేది ఏంటంటే GST తగ్గించినంత మాత్రాన మనం ఏదైతే కనుక ప్రజలకి మందుల ధరలు తగ్గుతాయని అనుకుంటున్నామో అది పూర్తిగా అమలు కాదు. ఎందుకంటే మీరు కనుక చూసినట్టయితే మందుల మీద MRP అనేది ఇంక్లూజివ్ ఆఫ్ GST అని ఉంటుంది. అది 12% అయినా, 18% అయినా, 5% అయినా సరే కూడా MRP అనేది ఎక్కడ మారదు. మేము ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే GST తగ్గించడంతో పాటు మందుల కంపెనీలు ఏవైతే కనుక తమ ఇష్టానుసారంగా ధరలను MRPని ప్రవేశపెడుతున్నాయో వాటి మీద కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నియంత్రణ తీసుకొని మందుల ధరలు పూర్తిగా తగ్గేటట్టు చూడాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తున్నాము. దానితో పాటు మనం కనుక చూసినట్టయితే ఇవాళ ఈ మందుల ధరలు ఎక్కువగా ఉండటం వల్ల కేంద్ర ప్రభుత్వమే జెనరిక్స్ మందులు కూడా మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నాయి. వీటి మీద ఎక్కడ కూడా ఒక రెగ్యులర్ మెకానిజం అనేది లేదు. వాటి క్వాలిటీ చెక్ చేసే మెకానిజం కూడా ఎక్కడా లేకపోవటం మూలాన ప్రజలకి అవి నాసి రకమా లేదంటే మంచిగా పనిచేస్తున్న ఒక అనుమానం కూడా ఉన్నాయి. ఈ అనుమానాలన్నీ నిర్వీర్యం చేయాల్సిన పరిస్థితి కూడా కేంద్ర ప్రభుత్వాందే ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. జూలై 9న చేసిన ధర్నాకి కంటిన్యూషన్గా మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్గా మేము లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి రానున్న రోజుల్లో ఈ ధర్నా కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. అందులో భాగంగా రేపు 15వ తేదీ రాష్ట్ర వ్యాప్త ధర్నా విజయవాడలో జరుగుతూ ఉంది. అలాగే నవంబర్ 17, 18 తేదీల్లో ఢిల్లీ, బొంబాయి నగరాల్లో పెద్ద ఎత్తున మెడికల్ రిప్రజెంటేటివ్లు అందరూ కదిలి వెళ్ళి అక్కడ ధర్నాలు చేయడం జరుగుతూ ఉంది. మెడికల్ రిప్రజెంటేటివ్స్కి ఖచ్చితమైన పని విధానాలు కావాలని చెప్పేసి మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2017లో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీని ఏర్పాటు చేశారు, కానీ మా దగ్గర డ్రాఫ్ట్ తీసుకున్నారు, కానీ దానికి సంబంధించినటువంటి నోటీస్ ఏది రిలీజ్ చేయలేదు కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు మెడికల్ రిప్రజెంటేటివ్స్కి ఖచ్చితమైన పని పద్ధతులు లేకపోవడం వల్ల యాజమాన్యాలు చిన్న పొరపాటు జరిగినా కూడా మెడికల్ రిప్రజెంటేటివ్ని ఉద్యోగంలోంచి తీసేయడం జరుగుతూ ఉంది. ఆ పని పద్ధతులు లేకపోవడం అనే ఒక అవకాశంగా తీసుకొని మెడికల్ రిప్రజెంటేటివ్లపై దాడులకు దిగుతున్నాయి యాజమాన్యాలు. కాబట్టి మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఖచ్చితమైన పని పద్ధతులను కల్పించాలని, ఈ
లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసి సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయ్ చట్టాన్ని కొనసాగించాలని చెప్పేసి సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయ్ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. సరుకుల దిగుమతిపై అమెరికా 50% సుంకాన్ని పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 6న నిరసన కార్యక్రమాలను చేపడుతున్నట్లు వామపక్షాలు వెల్లడించాయి. కొత్తపేటలోని మల్లేలింగ భవన్లో శుక్రవారం సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ మాట్లాడారు. అమెరికా తీసుకున్న నిర్ణయం ఆక్వా, టెక్స్టైల్స్, గార్మెంట్స్ రంగాలపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని చెప్పారు. వీసా నిబంధనలు కఠినంగా ఉండటం కారణంగా విద్యార్థుల భవిష్యత్తు సంక్షోభంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఐ ఎంఎల్ రాజాపూరు జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు, కోటయ్య, హనుమంతరావు, అరుణ్ కుమార్, సత్యనారాయణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏదైతే ప్రపంచాన్నంతా కూడా ఆయన గుప్పిట్లో పెట్టుకుని ఆలోచన చేస్తా ఉన్నాడు. దీన్ని మరి దేశాలన్నీ కూడా ఖండిస్తున్నా కూడా మొండిగా వ్యవహరించాన్ని వామపక్షాలుగా వ్యతిరేకిస్తా ఉన్నాం. దాంట్లో ముఖ్యంగా ఈ దేశానికి సంబంధించి మన దేశంతో ఏదైతే దిగుమతులు వెళ్తా ఉన్నాయో దిగుమతులన్నింటి మీద కూడా సుంకాలని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతా ఉన్నాడు. 25% నుంచి ఇవాళ 50% సుంకాలు పెంచడాన్ని వామపక్షాలుగా వ్యతిరేకిస్తూ రేపు అంటే 6వ తారీఖున ఈ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగే దాంట్లో భాగంగా ఈ జిల్లా వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాల్లో భాగంగా నిరసనలు తెలియజేయాలని వామపక్షాలుగా పిలిపిస్తా ఉన్నాం. దాంట్లో ముఖ్యంగా ఏదైతే ఈ రోజున మరి ట్రంప్ గారు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నా మోడీ గారు మాత్రం ఏమీ చేయలేని పరిస్థితి, అసహనాన్ని ఎత్తగలుగుతున్నాడు తప్ప మాట్లాడలేని పరిస్థితిని మనంతా కూడా గమనిస్తా ఉన్నాం. దాంట్లో ముఖ్యంగా మనకు సంబంధించి దిగుమతుల్లో 2,000 కోట్ల పైన దిగుమతులు చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి ఒక 40% మన ఆంధ్ర రాష్ట్రం నుంచి చేస్తున్న పరిస్థితి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో సంబంధించి కూడా టెక్స్టైల్ సంబంధించి, ఆక్వా రంగానికి సంబంధించి, గార్మెంట్కి సంబంధించి కూడా మరి ఇవన్నీ కూడా మరి ఈ రోజున వాళ్ళు దిగుమతులు పెంచడం, సుంకాలు పెంచడం వల్ల వాళ్ళంతా కూడా మరి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ పరిస్థితిలో మరి అక్కడ ఇక్కడ డబుల్ ఇంజిన్ తగ్గారని చెప్పినటువంటి మరి ఇక్కడ ప్రభుత్వం కూడా వారి మోడీ గారి దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి లేని పరిస్థితిని చూస్తా ఉన్నాం. ఈ పరిస్థితిలో మరి వామపక్షాలుగా ఈ రాష్ట్రంలో బాధ్యత తీసుకొని దీన్ని వ్యతిరేకిస్తూ రేపు 6వ తారీఖున నిరసన కార్యక్రమాలకి పిలుపుకోవడం జరిగింది. భారతదేశం మీద ఇప్పటికీ అమెరికా 2 సార్లుగా 25-50% సుంకాన్ని విధిస్తున్నామని చెప్పేసి ప్రకటించింది. గతంలో ఉన్న సంఖ్యతో కలిపితే ఇప్పుడు 62%కి మన భారతదేశం ఎగుమతుల మీద సుంకం వేయడం జరిగింది అమెరికా. అదే సందర్భంలో మొన్న మధ్య ట్రంప్ చెప్పాడు భారతదేశం అమెరికాకి వేసేటువంటి దాని మీద 0% సుంకానికి అంగీకరించింది, దాన్ని ఇంప్లిమెంట్ చేయటం లేదని చెప్పేసి మాట్లాడాడు. అంటే మన భారతదేశం నుంచి వెళ్ళేటువంటి వస్తువుల మీదేమో వాళ్ళు 62% సుంకం వేస్తారు, అమెరికా నుంచి మన దేశానికి వచ్చేటువంటి దాని మీదేమో 0 సుంకం అసలు ఏమీ లేకుండా మొత్తం ఎత్తేసేస్తారు. దీనివల్ల రానున్న కాలంలో మన భారతదేశంలో విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించి ఒక పెద్ద సంక్షోభం వచ్చేటువంటి దానికి అవకాశం ఉంది. అట్లా ఇప్పటికే మన భారతదేశంలో ఉండేటువంటి టెక్స్టైల్ పరిశ్రమ, గార్మెంట్ పరిశ్రమ, అట్లాగే ఆర్నమెంట్స్ సంబంధించిన పరిశ్రమ, జ్యువెలరీకి సంబంధించినటువంటిది, ఈ పరిశ్రమలన్నీ కూడా రానున్న కాలంలో పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రభావానికి గురవుతాయి. ఇప్పటికే గార్మెంట్ పరిశ్రమ ఉత్పత్తులు నిలిపేశామని చెప్పేసినటువంటి యజమానులు ప్రకటించడం అనేటువంటి జరిగింది. దీనివల్ల రానున్న కాలంలో లక్షలాది మంది ఉపాధి కోల్పోయేటువంటి దానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా వ్యాపారంలోనూ మన భారతదేశ ఉపాధిలోనూ వీటన్నిటిలో కూడా ఈ అమెరికా వ్యవహరిస్తున్నటువంటి తీరు మన భారత ప్రయోజనాలకి నష్టం కలిగిస్తుంది. ఈ విషయంలో మోడీ దేశభక్తి గురించి చెప్పుకునేటువంటి మోడీ నోరు విప్పకపోవడం అనేటువంటిది చాలా అన్యాయం. అమెరికా మన భారతదేశం మీదే కాదు, చైనా మీద కూడా 250% సుంకాన్ని విధిస్తున్నామనేటువంటిది ప్రకటించింది. చైనా కూడా దానికి ధీటుగా మీరు ఎంత సుంకం వేస్తే మేము అంతకంటే రెట్టింపు వేస్తామనేటువంటిది సమాధానం చెప్పింది. అటువంటి సమయంలో గత్యంతరం లేక అమెరికా తనంతట తానే విధించినటువంటి సుంకాలన్నింటినీ తగ్గించుకొని వాడు 30% సుంకానికి చైనాతో వ్యాపారానికి అంగీకరించింది. గుంటూరు అశోక్ నగర్ లోని మేయర్ కోవెలమూడి రవీంద్ర కార్యాలయంలో వద్ద శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు అట్టహాసంగా జరిగాయి.
టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కస్కుర్తి హనుమంతరావు ఈ వేడుకను నిర్వహించారు. వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు, కార్పొరేటర్ బాబు అతిథులుగా హాజరై సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి ఉపాధ్యాయులను ప్రత్యేకంగా సత్కరించారు. చివరిగా అతిథులు మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ స్ఫూర్తితో ప్రభుత్వం విద్యా వ్యవస్థల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని వస్తుందని చెప్పారు. విద్య, వైద్యం సకాలంలో అందడం కూడా గొప్ప వరమని అభివర్ణించారు. చంద్రన్న నాయకత్వం, వర్ధిల్లాలి లోకేశ్వర నాయకత్వం, వర్ధిల్లాలి పెమ్మసాని గారి నాయకత్వం, వర్ధిల్లాలి గల్లా మాధవి గారి నాయకత్వం, వర్ధిల్లాలి కోవలమూడి నాని గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కోవెలమూడి నాని గారి నాయకత్వం. ఈరోజు గుంటూరు పట్టణంలో గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ గారు శ్రీ కోవెలమూడి రవీంద్ర నాని గారి యొక్క ఆదేశాల మేరకు మా రాష్ట్ర పార్టీ కార్యదర్శి అయినటువంటి కస్కుర్తి హనుమంతరావు గారి అధ్యక్షతన నేను, మా కార్పొరేటర్ బాబన్న గారు, అలాగే ఉపాధ్యాయుల సంఘము మరియు వికలాంగుల సంఘం అందరం కలిసి కూడా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ విజయవంతంగా నిర్వహించాము. సమాజంలో ఏ రంగంలోనైనా ప్రపంచంలో ఎక్కడ ప్రసిద్ధిగాంచిన వ్యక్తులు ఉన్నారు అన్నా, వారు రాణిస్తున్నారు అన్నా, దానికి ప్రధానమైనటువంటి కారకులు ఉపాధ్యాయులు. అలాంటి ఉపాధ్యాయుల త్యాగాలు, వారి నేర్పినటువంటి విద్య అలాగే వారు నేర్పినటువంటి జ్ఞానాన్ని ఏ ఒక్క వ్యక్తి కూడా మర్చిపోలేరు. ఎందుకంటే సమాజంలో మనం విలువ కలిగిన వ్యక్తులుగా, మంచి చెడు సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా రాణిస్తున్నామంటే దానికి ప్రధానమైన కారకులు మన ఉపాధ్యాయులు. అలాంటి ఉపాధ్యాయుల యొక్క కృషిని స్మరిస్తూ వారందరికీ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి పాలనగా, ప్రజలకు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళగా నిరంతరము శ్రమిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా అందరికి కూడా గురువర్యులు. ఆయన భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఆయన ఇంకనూ ఉన్నతమైనటువంటి సంక్షేమాన్ని రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నారు. ఈ రోజున మన డాక్టర్ భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి 137వ జయంతి సందర్భంగా వారు ఏదైతే నా జయంతిని ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకోవాలని వారు సంకల్పించి ఆ రోజున ప్రకటించారో, ఆ సందర్భంగా జరుగుతున్న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ కూడా వారికి అభినందనలు, వారికి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, గురువులందరికీ కూడా ప్రత్యేక గుర్తింపు రావాలని చెప్పి వారు చేసిన సేవలకి. ఇదివరకు ఏంటంటే పాఠశాలలో మనం చదువుకుంటాం, అయిపోగానే మనం ఏదో స్థానానికి చేరుకున్న తర్వాత గురువులను మర్చిపోతాం. అట్లా కాకుండా మనకి చదువు చెప్పిన గురువులందరికీ కూడా గుర్తింపు ఉండాలని ఆ రోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు సంకల్పించి వారి పుట్టినరోజు నాడు ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకోవాలని చెప్పి ఈ విధంగా ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు నాడు మనం ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. కాబట్టి గురువులందరికీ కూడా సమాజంలో ఒక ప్రత్యేక స్థానం కల్పించారు రాధాకృష్ణన్ గారు. అట్లాగే అదే స్ఫూర్తితో ఈ రోజున మన ఎన్డీఏ కూటమిలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే మన యువ నాయకుడు నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి ఆ మహానుభావుడు చేసిన కృషిని భావితరాలకి, నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి కిట్ అని చెప్పి ప్రవేశపెట్టి వారిని విద్యార్థులందరూ స్మరించుకునేట్టు చేశారు. కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం మన గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ కోవెలమూడి రవీంద్ర గారి క్యాంపు కార్యాలయంతో మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కస్కుర్తి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో గురువులందరికీ కూడా సన్మానించుకోవడం జరిగింది. ఈరోజు గురువుల్ని ఒక ప్రత్యేకంగా గుంటూరు నగర మేయర్ గారు కోవెలమూడి నాని గారి సౌదర్యంలో ప్రతి ఏ కార్యక్రమం అయినా మంచి కార్యక్రమాన్ని స్పష్టంగా ప్రజలకు తెలిసే విధంగా, అట్లానే ఏ విద్యార్థికి కానివ్వండి, ఉపాధ్యాయుడికి కానీ మెరుగైన సేవా కార్యక్రమాలు చేసే విధానంలో గుంటూరు నగర మేయర్ గారు ప్రప్రదంగా అనేక సంవత్సరాల నుంచి ఈ ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం జరుపుకోవడం చాలా సుపరిణామము.
మన నగర మేయర్ గారు పేదల పాలిటి పెన్నిది. ఏ సమస్యలు ఉన్నా ఉపాధ్యాయ సమస్యలు కానివ్వండి, విద్యా సమస్యల మీద కానివ్వండి, గుంటూరు నగరంలో ఏ సమస్య ఉన్నా ప్రతి ఒక్కరు కూడా నేరుగా సంప్రదించవచ్చు అని చెప్పేసి తెలియజేస్తూ, ఇట్లానే గుంటూరు పట్టణంలో ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవటం, ఉపాధ్యాయుల్ని మేము సన్మానించుకోవటం మా పూర్ణ సుకృతంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ గారు మల్లె ఈశ్వర్ గారు ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఈ కార్యక్రమానికి వచ్చి పాల్గొంటానని చెప్పేసి రావడం చాలా సుపరిణామం. అట్లానే ఈరంటి వరప్రసాద్ గారు కార్పొరేటర్ గారు కూడా ప్రత్యేకంగా నిన్నటి నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా పాలు పంచుకోవటం చాలా సుపరిణామం అనుకుంటున్నాం. ఉపాధ్యాయులకి ఏదైతే సేవ చేసినా ఎంత చేసినా కూడా మేము తక్కువగా భావిస్తాం. ఎందుకంటే విద్య వైద్యం సకాలంలో ఏ పేదవాడికి అయితే అందుతుందో ఆ పేదవాడికి ఒక ధనంగా భావించాలి. విద్య ఎవరికైతే అభిషిస్తారో ఆ విద్య ద్వారా ఏదైతే రంగంలో కూడా వారు ముందుకెళ్ళటానికి ఒక దిక్సూచిగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఏటి అగ్రహారం, పట్టాభిపురం ప్రాంతాల్లోని జీకేఆర్ విద్యా సంస్థల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. స్కూల్ డైరెక్టర్లు కొండారెడ్డి, జనార్దన్ రెడ్డి, ప్రిన్సిపల్ శైలజ, సుశీలతో పాటు ఇతర ఉపాధ్యాయులను విద్యార్థులు మర్యాద పూర్వకంగా సత్కరించుకున్నారు. ఇందులో భాగంగా ఉపాధ్యాయ దినోత్సవం ప్రత్యేకతను విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరించారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించి సందడి చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.